అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు చికెను గోంగూర వండి మీకు చూపిస్తానండి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే గోంగూర బాగా కడిగి పెట్టుకున్నానండి. గోంగూర తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నానండి, వాష్ చేసుకున్నాను. అలాగే కావలసిన పదార్థాలు: సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 4 టమాటా, సాల్టు, కాశ్మీరీ కారం అండి, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది. అలాగే లవంగీలు, గసగసాలు, జీలకర్ర, మసాలా ఆకు, దాక్షిణ చెక్కలు, యాలకులు, అలాగే జాజికాయ అండి, ఇది చెదగొట్టుకున్నాను జాజికాయ, అలాగే అనాస పువ్వు. కావలసిన పదార్థాలు మీకు చూపించాను. కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. బాగా కడిగానండి. ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగి పెట్టుకున్నాను. ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. నేను ఆల్రెడీగా ఆయిల్ వేసుకున్నాను. గోంగూర కడిగి పెట్టుకున్నాను కదండి, ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత మీకు చూపిస్తానండి. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందండి. కడాయి పెట్టుకున్నానండి. పక్క పొయ్యి మీద గోంగూర అయితే ఉడుకుతుంది. ఇదిగోండి, ఇప్పుడు వేయించుకోవాలి. దాక్షిణ చెక్క, యాలకులు, లవంగీలు, అనాస పువ్వు, జాజి పువ్వు, జీలకర్ర, గసగసాలు మనము అన్నీ వేయించుకొని పొడి చేసుకుందాం. చాలా బాగుంటుందండి. పొడి చేసుకుందామండి. మంచి సువాసన వేస్తుందండి. ఇలాగ వేయించుకొని పొడి చేసుకుంటే సువాసనగా ఉంటుంది. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. మీకు సరిపడినంత మీరు తీసుకోండి. ఇదిగోండి, ఇలా వేయించుకోవాలి. ఇది పొడి చేసుకోవాలండి కూరలోకి. గోంగూరతో చికెన్ కదండి మనది, ఇవాళ సండే అండి. సండే స్పెషల్. కొంచెం వెరైటీగా డిఫరెంట్గా చేయాలి కదండి పిల్లలకి, పెద్దవాళ్ళకి. అలాగే గోంగూర కూడా ఉడుకుతుంది. స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను. బాగా మెదపాలండి. ఆకు బాగా పప్పు గుత్తోని మెదిపించుకోవాలి. ముద్దగా బాగా ఉడికించాలి గోంగూర అయితే. చికెను వేయించుకుందామండి. నేను ఆల్రెడీగా కళాయిలోని ఆయిల్ అయితే వేసుకున్నాను. చికెన్ అయితే వేయించుకోవాలి. పసుపు వేసుకుందామండి. అలాగే సాల్ట్ కూడా వేయించుకుందాం. సాల్ట్ కూడా వేసుకోవాలి. బాగా వేగాలండి. వేగిన తర్వాత చూపిస్తాను. ఇలా వేయించుకొని వండితే ముక్క చెదగదండి.
చాలా బాగుంటుంది, ముక్క అయితే చెదగదు. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇదిగోండి. చాలా బాగుంటుందండి ఇలా వేయించుకొని గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి బాగా వేగిపోయింది కూర, తీసేసుకుందాం. ఇదిగోండి బాగా వేయించుకొని కూర తీసేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. బాగా రోస్ట్గా వేయగాలండి ఉల్లిపాయలు. ఈలోగా మసాలా కొడదాం. ఉల్లిపాయలు బాగా వేగాయండి, టమాటీలు వేసుకుందాం. అలాగే కారం కూడా వేసుకుందాం. కాశ్మీరీ కారం వేస్తున్నానండి, రెడ్గా ఉంటుంది కూర, చాలా బాగుంటుంది. ఇదిగోండి కారం అయితే వేస్తున్నాను, కాశ్మీరీ కారం. బాగా మగ్గాలండి, ఉల్లిపాయ టమాటా అన్నీ బాగా మగ్గాలి. ఇదిగోండి బాగా టమాటా మగ్గింది. ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. అలాగే గోంగూర కూడా బాగా ఉడికించాను కదండి, ఇప్పుడు వేసుకుంటున్నాను. కాశ్మీరీ కారం వేసుకున్నాం కదండి, అందుకే రెడ్గా ఉంది. గోంగూర చికెన్ చాలా ఎమ్మీగా ఇవాళ సండే కదండి, ఎంజాయ్ చేస్తాము. ఎక్కువ గోంగూర తీసుకుంటే పచ్చగా ఉంటుందండి. 20 రూపాయలు గోంగూరే తీసుకున్నాను. గోంగూర అయితే వేసానండి. మసాలా ఆకులు వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. చికెన్ వేసినప్పుడు వేసుకున్నాం కదా, చికెన్ వేయించుకున్నప్పుడు గోంగూర అయితే వేసుకున్నాం కదా, అయిపోయిందండి. మనము చికెన్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు వేసేసుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో చేశానండి, రెస్టారెంట్ స్టైల్లో చేశాను. వాళ్ళు కూడా ఇదే మాదిరిగా చేస్తారండి, ఎమ్మీగా చాలా బాగుందండి. ఇవాళ సండే కదండి, ఒక ముద్ద ఎక్స్ట్రా తినేస్తామండి. ఇలాగా పెద్దగా ఉన్న కళాయిలోనైతే చేసుకోవాలండి. మనము ముక్క బాగా వేయించుకున్నాం కదండి, చెదగదండి కూర. పచ్చి కూర అయితే వండుకుంటే చిదిగిపోద్దండి కూర, పప్పు అయిపోద్దండి. ఇలాగ ముక్కలు వేయించి తీసి పెట్టుకుంటే అలాగా తర్వాత మళ్ళీ ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిన తర్వాత వేసుకుంటే ముక్కపాలంగా ఉంటుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది గోంగూర చికెను,
ఎమ్మీగా లాస్ట్గా మసాలా వేసుకుందామండి. పొడి చేసిన మసాలా వేసి మీకు చూపిస్తాను. కూర అయితే బాగా ఉడకాలి. మసాలా ఇందులో దంచుకున్నానండి. మసాలా అయితే ఇందులో దంచుకున్నాను. కూర అయితే అయిపోయిందండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి గోంగూర చికెన్. గోంగూర రొయ్యలు కూడా మీకు చేసి చూపిస్తాను నెక్స్ట్ టైము. గోంగూర రొయ్యలు, గోంగూర చికెను, గోంగూరతోని ఎన్నో విధాలు చేసుకోవచ్చండి. కొంచెం కరివేపాకు కూడా వేస్తాను, స్మెల్కి చాలా బాగుంటుంది. అయిపోయిందండి. మీకు బౌల్లో వేసి చూపించేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా చాలా బాగుందండి చికెన్ గోంగూర. రోట్లో దంచుకున్నానండి. రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. అయిపోయిందండి. మీకు బౌల్లో వేసి చూపించేస్తాను. ఫైనల్గా గోంగూర చికెన్ ఇలా వచ్చిందండి. చూడండి ఎంత ఎమ్మీగా ఎంత బాగుందండి కలర్ఫుల్గా. ఇవాళ సండే స్పెషల్ కదండి, డిఫరెన్స్గా చేశానండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. కూర అయితే ఇందులో బౌల్లో వేసి మీకు చూపిస్తాను. గోంగూర చికెన్ ఫైనల్గా ఇలా వచ్చిందండి. గోంగూర చికెను సేమ్ ఊరగాయలాగా ఉందండి, ఆవకాయలాగా ఉందండి చూడడానికి. ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుందండి. చాలా టేస్టీగా చాలా రుచికరంగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా వండుకోకండి, ఇలాగ గోంగూర వేసి వండుకోండి. చాలా ఒక ముద్ద ఎక్స్ట్రా తినేస్తామండి ఈ విధంగా వండుకుంటే. చాలా బాగుందండి ఎమ్మీగా. మీరు ఇదే స్టైల్లోని వండండి, కమ్మగా చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.